తలవాల్చి అంటూ కోకిల్లో వారిపోవాలి. కరిగిపోయాను కర్పూర వీణలా అంటూ కోకిలిలో కరిగిపోవాలి. చిచి, దాని పాదేశాలన్నీ ఎవరైనా తెలుకొని సత్తారంటే చూడు, ప్రేమగా దగ్గరకు వచ్చిన మొగుడు సిరాగా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పటికి వస్తాడో ఏటో. దీన్ని దీన్ని కలిసి తనిచ్చుకోవడం అంటారు. నీ నోరు ఇప్పుడు ఉన్న చెడు తిన్నగా ఉండి సావదు కదే. బంగారం లాంటి మొగుడిని బాధ పెట్టి సచ్చావు. ఛీ, నీ బతుకుసరా. వర్షం వర్షం రాక్షసి, ఇది నీ పనా? నామానా నేనేదో హాయిగా ప్రశాంతంగా నిద్రపోతుంటే ఎందుకే నీళ్ళు పోస్తావు? ఒకసారి టైం ఎంత అయిందో చూడు. టైం కావాలంటే మొబైల్లోనో వాచ్ లోనో చూసుకోవచ్చు కదా. దానికి బంగారం లాంటి నా నిద్రని డిస్టర్బ్ చేయాలా? నేను టైం చూడమని అంటుంది నాకు టైం తెలియడం కోసం కాదు నాన్న, నువ్వు టైం తెలుసుకోవడం కోసం. నేనెందుకు టైం తెలుసుకోవాలి? రాత్రి ఏదో కోతలు కోసి బిల్డప్ ఇచ్చావు కదమ్మా, ఒక్కసారి గుర్తు చేసుకో. రేపు మన ఇద్దరం పరిగెడదాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. మార్నింగ్ 5 గంటలకి ఫిక్స్ అయిపో. తెలుసుకుందాం. బాబు బంగారం, తమరు కోసిన సొరకాయ కోతలు గుర్తొచ్చాయమ్మా. ఉదయాన్నే 5 గంటలకే గ్రౌండ్కి వెళ్దాం, ఇద్దరం రన్నింగ్ రేస్ పెట్టుకుందాం, ఫిట్నెస్ టెస్ట్ లో ఎవరు గెలుస్తారో చూద్దామా అని తొడగొట్టావు కదరా. మరి దున్నపోతులా నిద్రపోతావే? అంటే నైట్ లేట్ గా పడుకున్నాను, అందుకే మెలకు రాలేదు. లేదంటే 4 గంటలకే లేచేవాడిని. అవచ్చా, ఈ కవరింగ్లే వద్దమ్మా. ఇంతకీ పోటీకి వస్తున్నావా లేదంటే ఓడిపోయానని ఒప్పుకుని పడుకుంటావా? హలో, వాట్ ఆర్ యూ టాకింగ్? ఫిట్నెస్ టాపిక్ లో ఎవరు గెలుస్తారనేది కాదు, అసలు పోలీస్ అవ్వడానికి నీకు ఫిట్నెస్ ఉందో లేదో టెస్ట్ చేయడానికి వస్తాను. జస్ట్ ఎ మినిట్. హలో, వెళ్దామా? నీదే లేటు. ఏంటి ఇలాగే వస్తావా? లేదు, షూ కట్టుకుని వస్తాను. ఓహో, నేను ఇంకా షూని చేతితో పట్టుకొని వస్తావా అనుకున్నానులే. నేను అడుగుతుంది ఇలా చుడీదార్తోనే వస్తావా, ఎంచక్క ట్రాక్ లో రావచ్చు కదా అని. నేను ఇలా కూడా పరిగెత్తగలను, పద. ఏదో చూసుకోకుండా కాలు తొక్కాను, దానికి ఏదో కాలు విరిగినందుకు కాల్ చేస్తావేంట్రా? నా కేకలు కాలు తొక్కినందుకు లేదంటే వెరగొట్టినందుకు కాదు బావా, బ్యూటిఫుల్ కల్ని చెదరగొట్టినందుకు. తెల్లవారుజామునే లేవాలన్న బుద్ధి జ్ఞానం లేకుండా దున్నపోతులా పడుకోవడమే తప్పు. అది చాలదన్నట్టు నీ మొహానికి మళ్ళీ కలలు పెట్టి కలలు. బావా, దాన్ని ఏమన్నాను? దున్నపోతే కదా పంది అని, దాని మమ్మీ డాడీ అని నీ ఇష్టం వచ్చాడను, పర్లేదు, నేనేం ఫీల్ అవును. కానీ కుందరపు బొమ్మతో వయ్యారమైన అందమైన పాటంత రొమాంటిక్ రంగులు అద్దుకున్నా నా కలనంటే మాత్రం నేను హట్ అవుతాను. అవసరమైతే బొంగమూత కూడా పెట్టుకుంటాను. నీ మామూలు మొహమే చూడలేం, మళ్ళీ బొంగమూత ఒకటి. ఎంతకీ తమరికి వచ్చిన అందమైన కళ ఏంటో చెప్పాడు. బయట చలి, దుప్పటి ముసుగులో వెచ్చటి గాలి, ఇంతటి తెల్లవారుజామున వచ్చే కళలు ఎంత రొమాంటిక్ గా ఉంటాయో వయసు అయిపోయిన నీలాంటి మొరటి మనిషికి అర్థం కావలే బావా. నువ్వేదో చిన్న బొప్పాయి అయినట్టు టీలో కాఫీ కలుపుకొని తాగే నీ ఎదవ టేస్ట్కి వచ్చిన ఆ రొమాంటిక్ కళ ఏంటో చెప్పాడు. అప్పుడే ఒళ్ళు విరుచుకుంటున్నట్టుగా ఉంది ప్రకృతి. ఆ పొగ మంచుని చీల్చుకుంటూ పొలం కట్టు మీద నడుస్తున్న ఒక అందమైన జంట. అబ్బాయిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఒకవైపు పిల్లగాలి, మరోవైపు చల్లని పైరగాలి. అందాల యువరాణి నేలపై వారింది, నా ముందే మెరిసింది.
మంచు బిందువులతో పోటీ పడుతూ నక్షత్రాల్లో విరుస్తున్న అమ్మాయి కళ్ళు నేలపై వాలింది నా ముందే మెరిసింది అందుకే ఉమ్, ఆ కళ్ళనే చూస్తూ ఆగిపోయిన ఇద్దరి చూపు. ఎందుకు ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది నిజంగా కలలో ఇంత అదేదో నాలో అప్పుడే నెమలి పించమంత మృదువుగా హాయిగా అబ్బాయిని తాకిన అమ్మాయి కురులు. అబ్బాయి చూపుల తాకిడికి అమ్మాయిలో మొదలైన అదర సపడి. ఆ పెదవి పలికే భాషకు అతని గుండెలో మొదలైన తీయని అలజడి. ఆ ఇద్దరి మధ్య మౌనం కూడా మాట్లాడుకునేంత ఏకాంతం. ఒకరి ఊపిరి మరొకరికి వినిపించేంత నిశ్శబ్దం. చెక్కిళ్లపైన తొలి సంతకం కోసం పెదవులు పడుతున్న ఆరాటం. సరిగ్గా అదే టైంలో తీయతి ఎన్ని కలలని కనడమే తెలుసు కమ్మని మనసుకు అంటూ మొదలైన పాట. పాట సగంలో నువ్వు నా కాలు తొక్కి ఆ కాలని గాలికి ఎగిరిపోయేలా చేశావు. కానీ ఆ కాలు వచ్చినప్పుడు ఉంది బాబా ఫీలింగ్ సమ్మలోరికెల్లా అంతే. అది నీకు చెప్పిన అర్థం కాదు. అర్థం చేసుకునే వయసు పడి కాదులే బాబా. లైట్ వేరే లైట్. ఇందుకే ఇలా కలలతో బతకబట్టే నీకు పెళ్లి కాకుండా పోతుంది జీతం. అసలుకే పెళ్లి కావట్లేదని దిగులుతో అల్లాడిపోతుంటే ఇలా కుల్ల పడిచిపోతున్నాడు. దీన్నే చచ్చిన చేపని ఇంకా చెప్పడం అంటారు. కానీ ఏ మాట కామాట కాలంది. అబా బాబా 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 తీయ తీయని కలలను కనడమే. రేయ్ పని పనినా. ఈయనప్పుడు ప్రతిదానికి దిగు. ఈ బంట సచ్చినోడు ఇక్కడున్నాడు షటో. ఏంటి వదినా ఇంత ఉదయాన్నే గుడికి తీసుకొచ్చావు? మాట్లాడతావని. ఏంటి? అదే అదే నీకు ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కదా, దేవుడితో మాట్లాడేసి మొక్కుకున్నావనుకో నువ్వు సూపర్ మార్కులతో పాస్ అయిపోతావని. నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు. నిజంగా నువ్వు చాలా మంచిదని వదినా. అవును, నా చిన్నప్పటి నుంచి జనాల్లో ఇదే టాకు. నాకు మాటలు రాగానే నేను ఫస్ట్ అమ్మా అని కాకుండా మంచితనం అని పలకనంట. ఏమిటో ఎక్కడున్నాడు ఈడు? సరే, నేనెన్ని పూజ సామాగ్రి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సరే వదినా. ఆయమయ్య ఏంటి ఇక్కడ నువ్వు? అరే ఏంటమూల్య నువ్వు? నేను ఈ విషయంలో ఎప్పుడైనా తప్పుగా మాట్లాడానా? తప్పుగా ప్రవర్తించానా? మరి నా మీద నీకెందుకు అంత కోపం? నేనేం నీకు పరాయమని కాదు కదా, నేను నీ బావని. నువ్వు నా మేనత కూతురువి. మరి నాతో మాట్లాడడానికి నీకేంటి ప్రాబ్లం చెప్పు? అమూల్య, మన కుటుంబాల మధ్య ఉన్న గొడవల కారణంగా నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు నాకు అర్థమైంది. నీ దృష్టిలో నేను మంచివాణ్ణి కాకపోవచ్చు, కానీ నువ్వు అనుకుంటున్నట్టుగా నేను చెడ్డవాణ్ణి మాత్రం కాదు. ఒకప్పుడు నేను మీ కుటుంబం నాశనం కోరుకున్న మాట నిజమే, కానీ ఇప్పుడు మన రెండు కుటుంబాలు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. మొన్నటి వరకు
నేను మీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూశాను. కానీ ఇప్పుడు మనం అందరం ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అందుకే ఆ గుడిలో ఉన్న దేవుడి సాక్షిగా నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ అమూల్య. ఐ లవ్ యూ. వమ్మో వమ్మో వమ్మో, ఈ పర్వతం గడు కుప్ప ముంచి చంపేశాడుగా. ఇప్పుడు ఏమొద్దో ఏటో. వమ్మో. రే ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? ఒళ్ళెలా ఉందిరా నీకు? లవ్వు గివ్వు అని కూస్తున్నావు. అయ్యో అమూల్య, నేను నిన్ను మనస్ఫూర్తిగా సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. చంపేస్తాను. వన్ టూ త్రీ. చూసావా, కాంపిటీషన్ లో నువ్వు ఓడిపోయావు. రన్నింగ్ లో నిజంగా తురుము తోపంతే. మరి నీకు ఇష్టమైన పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ ట్రై చేయొచ్చు కదా. నువ్వు ఈ మాటని ఇక్కడ అన్నావు కాబట్టి సరిపోయింది. అదే ఇంట్లో గానీ అనుంటేనా ఈ పాటికి బీభత్సం జరిగి ఉండేది. అవుతావు ప్రేమ, నువ్వు అవుతావు. నువ్వు ఏదో ఒక రోజు తప్పకుండా పోలీస్ ఆఫీసర్ అవుతావు. వెటకారం చేసావంటే చంపేస్తాను. పడ 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 రగని వరమిది కడ పడ 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 కలిసిన మనసులు జతై పడ పడ కలలన్నీ ఎదురొచ్చే ఈ చిత్రం చూడు.